మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుమార్ శర్మ. నేను కొద్ది కాలంగా ప్రవచనాలు చెబుతూ ఉన్నాను. ఈరోజు హనుమద్వైభవం అనేటువంటి అంశం గురించి చెప్పుకోవాల్సి వస్తే, హనుమంతుడు శక్తి ప్రధాత. ప్రధానంగా మనకు భయం కలిగినప్పుడు హనుమత్ స్మరణాన్ భవేత్. ఎప్పుడైనా మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నీకు ఎప్పుడైనా భయం కలిగినా, ఏదైనా ఆపద వచ్చినా హనుమంతుణ్ణి స్మరించటం ద్వారా నీకు ఎటువంటి భయమైనా పోతుంది అనడంలో ఆంతర్యం ఏంటంటే, ఆయన బలస్వరూపుడు కాబట్టి. ఇప్పుడు మనం ఏదైనా ఆలయంలో చూస్తున్నప్పుడు దేవతల చేత లేదా అమ్మవారి చేతిలో శూలము, ఖడ్గము ఇటువంటివన్నీ చూస్తే మనకు రక్షణ కోసమే అవన్నీ ధరించి ఉన్నారు. అవన్నీ చూడటం ద్వారా మనకు అభయం కలుగుతుందనేటువంటి భావన, ఉద్దేశం మనది. ఋషులు కూడా అదే ఉద్దేశంలో అవన్నీ ఏర్పరిచారు. అలా మనకు భయం తొలగి అభయం కలగటం కోసం హనుమంతుణ్ణి స్మరించాలి. హనుమంతుడు పూర్తిగా శివావతారం. కాళికా పురాణం అనే పురాణంలో శివుడు చెప్తాడు, నీకు విష్ణుమూర్తికి చెప్తాడు, నీకు ఎప్పుడు ఆపదొచ్చినా నేను ఆ సందర్భంలో, నువ్వు రామావతారంలో కానొక సందర్భంలో భూమి మీద వెలిసి రావణాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరిస్తావు. ఆ సందర్భంలో నేను నీకు తోడుగా ఉండటం కోసం నేను శివావతారుడిగా ఉన్నటువంటి నేను హనుమద్ అవతారంగా వచ్చి నేను నీకు సహాయపడతాను. వారధి కట్టడంలో, అనేక మంది రాక్షసుల్ని సంహరించటంలో నేను నీకు సహాయంగా ఉంటాను అని చెప్పి చెప్తాడు కాళికా పురాణంలో. అంటే ఈ రామావతారం జరిగేటువంటి కంటే ముందు, దాదాపు కొన్ని కోట్ల సంవత్సరాల కంటే ముందు శివుడు చెప్తాడు. శివుడు సాక్షాత్తుగా హనుమంతుడి స్వరూపంగా ఆవిర్భవించి రాముల వారి ఘట్టాన్ని దిగ్విజయం చేశాడు. రామాయణంలో హనుమంతుడి పాత్ర చాలా కీలకమైనది. ఎంత కీలకమైనది అంటే ఆయన చరిత్ర మొత్తం చెప్తాడు. చాలామంది చరిత్రలు చెప్పరు, కానీ హనుమంతుడి చరిత్ర, ఎలా పుట్టాడు, వాళ్ళ తల్లిగారు ఎవరు, కేసరి ఎవరు అంటే తండ్రి గారు కేసరి, హనుమంతుడి తండ్రి గారి పేరు కేసరి, ఇదంతా చెప్తాడు. హనుమంతుడి తల్లి పేరు అంజనీదేవి. ఈవిడ వృత్తాంతం అంతా వివరంగా వివరిస్తారు. ఎందుకంటే ఈయన శివావతారంగా వచ్చి అనేక మంది రాక్షసుల్ని సంహరించి హనుమంతుడిగా లోకంలో ఉద్భవించాడు. హనుమంతుడు అనేటువంటి పేరు కూడా ఎలాగంటే, హను అంటే దవడలు అనే అర్థం. అలా ఒకానొక సందర్భంలో హనుమంతుడు తనకు ఆకలి అవుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళింది, ఇతడికి ఆకలి అవుతుంది, పిల్లోడికి ఏదన్నా తెద్దామని. ఇతడు ఆకలి అవుతుంటే అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఇతడికి ఏదో ఎర్రగా బాగా కనపడిందని చెప్పి ఈ పడుకున్న పిల్లవాడు ఆకలితో పైకి ఎగిరాడు. ఎంత పైకి అంటే, ఎందుకంటే వాయుపుత్రుడు కదా, పైకి ఎగిరితే సూర్యుడు ఎర్రగా ఉన్నాడు, ఈయన్ని తినేద్దాం అనే విధంగా ఎగిరాడు. అలా ఎగరగానే, అలా దగ్గరికి వస్తే గానే కొన్ని గ్రహాలు చూసి, రాహు అనే గ్రహం చూసి ఇంద్రుడికి వెళ్ళి చెప్పాడు, నేను సూర్యుడిని మింగడానికి సూర్యగ్రహణం అనేటువంటి దాన్ని నేను తీసుకున్నాను, మీరు ఎవరినైనా నియమించారా అని చెప్పి రాహు భయపడెళ్ళి ఇంద్రుడికి చెప్తాడు, నేను అలా ఎవరిని నియమించలేదు, ఎవరైనా వస్తే నేను చూసుకుంటానని చెప్పి ఇంద్రుడు వచ్చాడు. ఇలా ఇతడు మింగడానికి వస్తే ఇంద్రుడు తన వజ్రాయుధంతో తీసి కొడతాడు. ఇక్కడ కొట్టగానే, దవడ మీద కొట్టగానే అతడు కింద పడిపోతాడు. వాయుదేవుడి పుత్రుడు కదా, వాయుదేవుడు తన కొడుకు పడిపోయాడని చెప్పి బాధతో లోకంలో గాలి లేకుండా, అంటే గాలి ఆపేశాడు. ఇక అన్ని లోకాలు మొత్తం హడలిపోయాయి. ఇక బ్రహ్మదేవుడే వచ్చి అతడికి వరం ఇచ్చి అతడు అలా కొట్టడం కారణంగా హనుమంతుడు అయ్యాడు అనేటువంటి విధానం కూడా మనకు రామాయణంలోనే కనపడుతుంది. రాముడికి అక్కడ ఉండేటువంటి, హనుమంతుడికి అక్కడ ఉండేటువంటి వచ్చిన దేవతలు, బ్రహ్మతో సహా, ఇంద్రుడితో సహా అక్కడ వచ్చిన ప్రతి దేవత వాళ్ళందరూ అతడికి వరాలు ఇచ్చారు. మేము ఏ పాశం, ఉదాహరణకు ఇంద్రుడైతే నా పాశం వజ్రాయుధం నిన్నెప్పటికీ బాధించదు, యముడైతే నా యమపాశం నిన్నెప్పటికీ బాధించదు అంటూ వారందరూ వారికి వరాలు ఇచ్చారు. హనుమంతుడు లంకలో రాక్షస నిర్మూలన చేసేటప్పుడు వాళ్ళు బ్రహ్మాస్త్రం వేశారు. ఎవరు? రావణాసురుడి కొడుకు బ్రహ్మాస్త్రం వేశాడు. ఎందుకంటే ఆయన బ్రహ్మాస్త్రానికి కూడా లొంగడు, కానీ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి లొంగిపోయాడు. అప్పుడు లంకాపట్టణం దహనం చేశాడు. తర్వాత రాములు వారు వెళ్ళిపోయేటప్పుడు హనుమంతుడికి ఒక గొప్ప వరం ఇస్తాడు. అది హనుమంతుడే అడుగుతాడు, స్వామి, నేను
మీ చరిత్ర భూమి మీద ఉన్నంత వరకు, మీ కీర్తి లోకంలో ఉన్నంత వరకు నన్ను చిరంజీవిగా ఉండనివ్వు. అంతకుముందే అగస్త్యుల వారు చెప్తారు ఇతడు చిరంజీవి అని. అయినప్పటికీ ఇతడు రాముల వారిని భక్తుడిగా ఊహించి అలా నన్ను మీ చరిత్ర, రాముల వారి చరిత్ర లోకంలో ఉన్నంత వరకు హనుమంతుడు చిరంజీవిగా ఉంటాడు. చిరంజీవిగా ఉండడం అంటే హనుమంతుడు మనకు కనపడతాడా? చిరంజీవి అంటే ఎప్పటికి ఉండేవాడు అని అర్థం. ఎప్పటికంటే వాళ్ళకు కూడా ఒక అంతం ఉంటుంది. కలియుగంలో వాళ్ళు ఖచ్చితంగా కనపడతారు. కానీ ఇప్పుడు వాళ్ళని మనం చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడవచ్చు. ఇది స్పష్టం. హనుమంతుడు గంధమాదన పర్వతం అనే ప్రాంతం దగ్గర ఉంటాడు. ఇది గంధమాదన పర్వతం అంటే ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ అనే ప్లేస్లో ఉంటుంది. ఈ ప్రాంతంలో హనుమంతుడిని దర్శనం చేసిన వాళ్ళు వేల మంది ఈ రోజుకి చూసిన వాళ్ళు ఉన్నారు. అలా హనుమంతుడిని దర్శనం చేయాలంటే గంధమాదన పర్వతం దగ్గర సాధన చేస్తే ఖచ్చితంగా హనుమంతుడు కనపడతాడు. అలా హనుమంతుడిని కనపడటం కంటే హనుమంతుడు కనపడకపోయినా ఆ హనుమంతుడి అనుగ్రహం ద్వారా మనకు మానసికమైన భయం తొలగి ఆయన అనుగ్రహం ద్వారా మనం శుభాలను పొందాలని ఆశిద్దాం. శ్రీమాత్రే నమః.